ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న డిసీజెస్‌లో మైగ్రేన్ అనేది ఎక్కువగా వినపడుతుంది. పేషెంట్స్ వస్తున్న వాళ్ళలో మైగ్రేన్ సింప్టమ్స్‌తో ఎక్కువగా వస్తున్నారు. ఈ మైగ్రేన్ అనేది ఎందువల్ల వస్తుంది? అసలు దాని సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? హెడేక్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? చేంజెస్ వల్ల మనం మేనేజ్ చేసుకోవచ్చు జనరల్‌గా. అది హోమియోపతి ఎలా దానికి హెల్ప్ అవుతుంది అనేది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Hello, I'm Dr. Lakshmi Prasanna, working as a senior consultant in Dr. Care Homeopathy. ముఖ్యంగా మైగ్రెయిన్ అంటే ఏంటి? మైగ్రెయిన్ అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. ఇది బ్రెయిన్ లోని కెమికల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే హెడేక్ ని మనం మైగ్రెయిన్ హెడేక్ గా చెప్పుకోవచ్చు. మైగ్రెయిన్ అనేది ఎక్కువగా థ్రాబింగ్ కైండ్ ఆఫ్ పెయిన్, పల్సేటింగ్ పెయిన్ అనేది వస్తుంది. ఈ పల్సేటింగ్ థ్రాబింగ్ పెయిన్ సివియర్ గా ఉంటుంది, రికరెంట్ గా వస్తూ ఉంటుంది. మోస్ట్లీ మైగ్రెయిన్ అనేది యూనిలేటరల్, అంటే ఒక సైడ్ మాత్రమే, మేబీ కుడి వైపు అయి ఉండవచ్చు, ఎడం వైపు అయి ఉండవచ్చు. అండ్ సమ్ టైమ్స్ నాషియా, వామిటింగ్, ఆరా కూడా డెవలప్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయ్యే హెడేక్ నే మనం మైగ్రేన్ హెడేక్ గా గుర్తిస్తాము. అండ్ నార్మల్ గా హెడేక్స్ అనేవి జనరల్ గా పీపుల్ లో కొంతవరకు స్లీప్ తక్కువ అవడం వల్ల ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, బట్ అది డిఫరెంట్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. నేను ముందుగా చెప్పిన సింటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని మైగ్రేన్ గా పరిగణలోకి తీసుకోవాలి. ఈ మైగ్రేన్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే జెనెటిక్ టెండెన్సీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, లేదంటే పూర్ స్లీప్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఫుడ్, మీల్స్ ప్రాపర్ టైంకి తీసుకోకపోవడం వల్ల కానీ, ఇవన్నీ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవడం వల్ల కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు ఈ మైగ్రేన్ డీహైడ్రేషన్ వల్ల కూడా వస్తుంది. హైడ్రేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఇలా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు మైగ్రేన్ హెడేక్స్ ని. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక హోమియోపతిక్ డాక్టర్ని, హోమియోపతిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పండి. డెఫినెట్లీ మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది.